పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నేతలు కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో సగం కాలం అయిపోయిందన్నారు జగన్. రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి పేరు చెప్పి రైతులను ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. మొదట తీసుకున్న భూమి అభివృద్ధికే దిక్కు లేదు అన్నారు. ఇప్పుడు మరొక 50,000 ఎకరాలు తీసుకుంటామని అంటున్నారని మండిపడ్డారు. రాజధానిగా బెస్ట్ ఆప్షన్ గా ప్లాన్ ఏ కింద వైజాగ్ ని చెప్పామని తెలిపారు. అది కాకుంటే ప్లాన్ బి కింద మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపే 110 కిలోమీటర్ల గ్రోత్ కారిడార్ ప్రాంతంగా మావిగన్ పేరుతో సూచించామన్నారు. కానీ మావిగన్ కాకుండా అమరావతి కావాలని చంద్రబాబు అంటున్నారన్నారు. అమరావతి పేరుతో కాంట్రాక్టులు, కమిషన్లు దండుకోవాలని చూస్తున్నారని అన్నారు. 2 ఏళ్లలో చంద్రబాబు చేసిన అప్పులు 3,52,000 కోట్లన్నారు. ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది, ఎవరి జేబుల్లోకి వెళుతుందని ప్రశ్నించారు వైఎస్ జగన్. వచ్చే సంవత్సరం తన పాదయాత్ర ఉంటుందన్నారు. ఆ తర్వాత వైసీపీ శ్రేణులు చంద్రబాబుకు సినిమా చూపిస్తారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నేతలు కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. సమావేశంలోనే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో ఇప్పటికే సగం కాలం పూర్తయిపోయిందన్నారు. రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చంద్రబాబు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమరావతి పేరు చెప్పి రైతుల్ని, ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. మొదటి తీసుకున్న భూమికి అభివృద్ధికే దిక్కు లేదు, మళ్లీ ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకుంటారా అంటూ మండిపడ్డారు. రాజధానిగా బెస్ట్ ఆప్షన్ గా ప్లాన్ ఏ కింద వైజాగ్ ని చెప్పాము. అది కాకుంటే ప్లాన్ బి కింద మావిగన్ ని చెప్పాము. 110 కిలోమీటర్ల గ్రోత్ కారిడార్ ప్రాంతంగా సూచించామని చెప్పారు. కానీ మావిగన్ కాకుండా అమరావతే కావాలంటూ చంద్రబాబు అంటున్నారని, అమరావతి పేరుతో కాంట్రాక్టులు, కమిషన్లు దండుకోవాలని చూస్తున్నారని అన్నారు.